నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ మధ్య కాలంలో ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం రేపుతోంది. అయితే ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ పేరు, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఇలా చాలా పేర్లు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ప్రధాని మోదీ పేరు కూడా అందులో ఉంది అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. ఆ పేరు అందులో ఉండడం, ఆయన కూడా 2017లో ఇజ్రాయెల్కి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ చెప్తేనే పాట పాడి డ్యాన్స్ చేసి చాలా ఎంజాయ్ చేశాడు, ఆ ట్రిప్ సక్సెస్ అయింది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, అసలు ప్రధాని మోదీకి అంటగట్టడం ఏంటి అనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ గురించి మనందరికీ తెలుసు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అనేది. మరి ఏమిటి దీనికి దానికి లింక్ ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అండ్ మధ్యలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు అనే మాట వినబడుతోంది. సో ఇవన్నీ ఎట్లా కనెక్ట్ చేయాలి మనం? ఎప్స్టీన్ నిజంగానే ప్రధాని మోదీతో కనెక్ట్ అయ్యారా? డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పారా? ఏంటి అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఒక అపవాదుగా దీన్ని చిత్రీకరించే, అంటే రియాలిటీకి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇదంతా ఫేకా? మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి కొంత డీటెయిల్స్ తీసుకుందాం, క్లారిటీ కూడా తీసుకుందాం. సాయికృష్ణ గారు, అంటే నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ పేరు వినబడగానే ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అది ఏదో అమెరికాకు సంబంధించిన ఈ స్కామ్ అనేది మనం అనుకుంటున్నాం. బట్ మోదీ పేరును అక్కడ పెట్టడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? సో యాక్చువల్లీ ఎప్స్టీన్ అంటే ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఒక లాబీ, ఒక రకంగా చెప్పాలంటే వాడు ఫస్ట్ టీచర్గా స్టార్ట్ అయినవాడు, ఆ తర్వాత పెద్ద ఫైనాన్షియర్ అయ్యాడు, పేరు మోసిన ఫైనాన్షియర్గా మారాడు. పెద్ద పెద్ద ఎలీట్ సర్కిల్స్, అమెరికాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. చాలామంది పొలిటికల్ లీడర్స్కి, బిజినెస్ మెన్కి, వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయిల్ని సరఫరా చేసేటువంటి వ్యక్తిగా ఒక ప్రఖ్యాతిగాంచాడు. బ్రోకర్గా, ఆల్మోస్ట్ బ్రోకర్ గాని, అంటే ఒక పెద్ద ఒక సముదాయాన్ని మొత్తం, ఒక నిజంగా చెప్పాలంటే ఎలీట్ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే ఈజీగా పెనట్రేట్ అవుతూ పోతూ ఉంటారు. సో ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళని, ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో వాడి అకృత్యాలు అవన్నీ మనం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అదొక రకంగా చెప్పాలి, ఒక పైశాచికత్వానికి పరాకాష్ఠ ఇది. సో అట్లాంటి ఒక వ్యక్తి. సో ఎప్స్టైన్ అనే వాడిని ఒక సందర్భంలో అరెస్ట్ చేశారు గత 2008 ఆ టైంలో. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు బయటకు వచ్చాడు. అతనికి విపరీతమైన పలుకుబడి ఉంది. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల లిస్టు చూస్తే చాలా చెప్పడానికి కూడా అసలు లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అతనికి చాలా క్లోజ్ మనిషి. అంతకుముందు జో బైడెన్, అంతకుముందు ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాడు, బిల్ క్లింటన్ లాంటి వాడు, ఒక అమెరికన్ ప్రెసిడెంట్లే వాడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ. సో అట్లాంటి అమెరికన్ లాబీయిస్టులు వాళ్ళందరితో నిండిపోయినటువంటి ఒక కబాల్ ఈ రోజు బర్స్ట్ అయింది. ఎప్స్టైన్ ఫైల్స్ ని ప్రభుత్వమే విడుదల చేయడంతో అందులో ఒక్కొక్కటిగా కోర్టు జడ్జిలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని బయటకు వస్తున్న కొద్దీ వీళ్ళ పేరుంది, వాళ్ళ పేరుంది, ఇందులో ఈ పేరుంది, అదంతా జనంలో కూడా ఆసక్తి ఉంటుంది. మనం ఇప్పుడు మన దగ్గర కూడా చిన్న సింపుల్ ది, బట్ చాలా పెద్దగా నేను కంపేర్ చేయను. బట్ ఇక్కడ మన దగ్గర కూడా డ్రగ్ రాకెట్ అనగానే సిట్ విచారణ జరిగింది. డ్రగ్ రాకెట్, సిట్ విచారణ అనగానే డ్రగ్ రాకెట్ ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న ఆసక్తి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఆసక్తిలో ఏ సెలబ్రిటీ డ్రగ్ తీసుకున్నాడు అనే చర్చ వస్తుంది. సో అప్పుడు ఏంది, రవితేజ డ్రగ్ తీసుకున్నాడా, లేకపోతే పలానా పూరి జగన్నాథ్ డ్రగ్ తీసుకున్నాడా, పలానా చార్మి తీసుకుందా, ఇట్లా ఎవరెవరినైతే సిట్ విచారణకు పిలుస్తూ ఉంటారో వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నట్టుగా అసలు బేసికల్ ఒక నేరేటివ్ బిల్డ్ అయిపోయింది. సో డ్రగ్ స్కాండల్ మనం చూసాం, ఇక్కడనే జరిగింది. సో ఇప్పుడు ఇది ఈ డ్రగ్ స్కాండల్ చాలా చిన్నది, ఇది ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఇంకా చాలా దారుణం. ఇది పెద్ద ఒక ఐలాండ్ ని పెట్టుకొని, ఐలాండ్ లోనే ఈసీటీవీలు పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వందల వేల మందిని ఎక్స్ప్లాయిట్ చేసి అక్కడ వాళ్ళ రక్తాన్ని తిన్న సందర్భాలు, చంపేసిన సందర్భాలు, హ్యూమన్ మీట్ కన్సంప్షన్ చేశారని చర్చలు అన్ని వచ్చిన టైంలో ఒక పైశాచిక ప్రవృత్తి అది. సో దానికి సంబంధించిన దాంట్లో ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ అందులో ఉన్న పేర్ల మీద ఆసక్తి అందరికీ వచ్చింది. అందులో యాక్చువల్లీ బిల్ గేట్స్ పేరు వచ్చింది, బిల్ క్లింటన్ పేరు వచ్చింది, బిల్ క్లింటన్ ఫోటోస్ వచ్చాయి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. అండ్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ యాజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ రోజు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి. సో అట్లా ఎలీట్ సర్కిల్స్ లో ఉన్నటువంటి అందరి పేర్లు వచ్చాయి అందులో. ఎలాన్ మస్క్ దగ్గర అందరి పేర్లు ఉన్నాయి. సో మోదీ గారి గురించి ఏం పేరు వచ్చింది? వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, నరేంద్ర మోదీ గారి గురించి ఎవరో లాబీ చేశారు. ఆ లాబీ చేసిన దాంట్లో ఈయన పేరుని ఈయన కోసమని అమెరికా ప్రెసిడెంట్ ని కల్పించే ఒక ప్రయత్నంలో సాయం చేయమని ఎవరో ఎప్స్టైన్ అడిగారు అనేది అంతవరకు ఒక చర్చ. 2, ఎప్స్టైన్ రాసిన దాంట్లో ఏముంది,
డొనాల్డ్ ట్రంప్ ని సంతృప్తి పరచడం కోసం, ఆయన హ్యాపీ చేయడం కోసం మోదీ ఇజ్రాయెల్ కి వెళ్ళాడు. ఇజ్రాయెల్ కి వెళ్ళి అక్కడ ఆ పార్టీలో పాల్గొన్నారు, పాట పాడాడు, ఒక డాన్స్ చేశాడు, ఇన్నిట్లో పాల్గొని డొనాల్డ్ ట్రంప్ ని కొంత హ్యాపీ చేయడం కోసం చేశాడు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక ఉదంతం. మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, దాంట్లో డౌట్ లేదు, ఇజ్రాయెల్ కి వెళ్ళారు, ఫస్ట్ టైం ఇజ్రాయెల్ కి వెళ్ళారు. అంటే భారతదేశ ప్రధాని ఎవరు కూడా ఇజ్రాయెల్ కి అడుగు పెట్టలేదు, ఆయన ఒక్కడే వెళ్ళాడు 2017లో. సో ఓకే, సో ఇజ్రాయెల్ కి వెళ్ళడం అనేది చాలా యాక్చువల్లీ ఇజ్రాయెల్ కి వెళ్ళడం అనేది భారతదేశపు దృష్టికోణంలో చూస్తే ఇజ్రాయెల్ తో సంబంధాలు దృఢం చేయడం అనేది అవసరం. సో ఆయన ఇజ్రాయెల్ కి వెళ్ళాడు, ఇజ్రాయెల్లో పాట పాడాడు, సో దీనికి ఎప్స్టైన్ కి లింక్ పెట్టేస్తే అయిపోతే ఎప్స్టైన్ చెప్పడం వల్లనే అయింది అని అంటే ఈజీ కదా. సో ఈ నెరేటివ్స్ ఎట్లా ఎప్పుడు ఆలోచిస్తున్నామంటే జరిగిన పరిణామాల్ని దీనికి లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దీని ద్వారా జరిగినటువంటి నష్టాన్ని మనము అంచనా వేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఒక విషయం అండి, అంటే అనిల్ అంబానీ ఉన్నాడు దీంట్లో మధ్యవర్తిగా ఉండి లీడర్షిప్ డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి ఉత్సాహంగా ఉంది, సో ఎప్స్టైన్ కల్పించాలి అనేది ఒక వర్షన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు అమెరికాలో ఎప్పుడు కూడా సార్, అమెరికా ఇది 2008 గురించి మాట్లాడుతున్నారు రైట్, అప్పుడు అంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అనేది దీంట్లో రాసింది, అదే వార్తాపత్రికలో వచ్చింది. 2017లో మీట్ అవ్వడం, 2017లో డొనాల్డ్ ట్రంప్ ని కలవడం కోసం ఎప్స్టైన్ అవసరం నరేంద్ర మోదీకి లేదు, లిటరల్లీ మాట్లాడితే. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కలవడానికి ఎప్స్టైన్ వల్ల కలిసే అవకాశం లేనే లేదు. అండ్ అనిల్ అంబానీ డొనాల్డ్ ట్రంప్ ని కల్పించే అవకాశం అసలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రధానమంత్రి హోదాలో ఈయనకు బ్యాక్ ఎండ్ ఛానల్స్ ఉంటాయి, డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడుకోవడానికి ఈయన ఛానల్స్ ఈయనకు ఉంటాయి. అనిల్ అంబానీ ద్వారా ఎప్స్టైన్ తో చేశాడు అని అంటే కనుక ఇది ఖచ్చితంగా ఫిషీ కదా, అనుమానాస్పదం కదా. బికాస్ మోదీ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి సూపర్ మెజారిటీతో గెలిచి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఈయనని ట్రంప్ ని కల్పించడం కోసం అనిల్ అంబానీ లాబీ చేస్తున్నాడు అంటే మేబీ అనిల్ అంబానీ ట్రై చేసి ఉండవచ్చు, బట్ ప్రధాని నరేంద్ర మోదీకి అవసరమే లేదు. లాజికల్ గా ఎవడు ఆలోచించినా ఈజీగా చెప్పేస్తాడు ఇది. సో లాజికల్లీ ఆలోచిస్తే ప్రధానికి అమెరికన్ ప్రెసిడెంట్ ని కలవడానికి అనిల్ అంబానీ అవసరం ఉంటుందా? అనిల్ అంబానీకి మోదీ అవసరం ఉంటుంది ట్రంప్ తో కలవడానికి, లిటరల్ గా మాట్లాడితే. సో దట్ ఈస్ బుల్షిట్. సో అది ఏదో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. ఇది మనం మాట్లాడుతున్నది ఏంటి, అనిల్ అంబానీ అండ్ ఎప్స్టైన్ మధ్య కాన్వర్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ కి నరేంద్ర మోదీ ఎలా బాధ్యుడవుతాడు? కాదు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఆడుకుంటున్నాము, మన ఇద్దరి గురించి, నా గురించి ఇంకెవడో ఎక్కడో మెసేజ్ పెడతాడు మీకు, మీరిద్దరు మాట్లాడుకున్నారు, బట్ నేనే బాధ్యుని అని అంటే అది కూడా స్కామ్ లో, ఇది ఫామ్ హౌస్ స్కామ్ లాగా ఉంది. కేసీఆర్ గారు కదా ఫామ్ హౌస్ స్కామ్, మీరే పంపించారు అంటే నాకేం సంబంధం, నా పేరు చెప్పుకొని ఎవడో పోయి నిన్ను కలిసాడు, ఏదో ఎంపీలు జాయిన్ చేస్తా అన్నాడు, ఎమ్మెల్యేని తీసుకుంటా అన్నాడు, నాకేం సంబంధం. సో ఆయన ఇంకోటి అమెరికన్ స్టైల్లో ఆలోచిస్తే అమెరికాలో ఎక్కువగా ఎలిట్సే పనిచేస్తారు. బేసికల్లీ అక్కడ ఉండేటువంటి మిడిల్ మ్యాన్ అనేది ఎక్కువ వ్యవస్థ ఉంటుంది. లాబీస్టులు ఉంటారు, స్పెషల్ లాబీస్టులు ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ పర్టికులర్లీ కొన్ని విషయాల్లో వాళ్ళు లాబీస్ట్ని హైర్ చేసుకుంటారు. సంస్థలు ఉంటాయి, పిఆర్ యాక్టివిటీ చేయడానికి కోసం సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏం చేస్తాయంటే పర్టికులర్లీ ఈ విషయంలో నేను పలానా అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలవడం కోసం, నాకు అవుట్ రీచ్ కోసం అని చెప్పేసి నాకు ఒక డీల్ కుదరాలి అని అంటే గనక నాకు దానికోసం పని చేయండి అంటే లాబీయిస్టులు దాన్ని టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అట్లాంటి సంస్థలు ఉంటాయి అక్కడ, లీగల్లీ పనిచేసే సంస్థలు ఉంటాయి. సో ఇది లాబీయిస్టులు అనే వ్యవస్థ మీద నడిచేటువంటి ఒక దేశం అది. సో దాంట్లో మనం లాబీయిస్టులని వాడడం, ఇప్పుడు అందులో నేను అడిగేది ఏంటంటే అసలు బేసికల్లీ ఎప్స్టైన్ విషయంలో మనకు ఎందుకు చాలా చాలా జుగుప్స వస్తోంది ఎప్స్టైన్ విషయంలో, ముఖ్యంగా స్కామ్ వల్ల, అందులో ఉండే సెక్స్ స్కాండల్ వల్ల, దాంట్లో చేసినటువంటి దారుణాల వల్ల, మైనర్లని హింసించిన విధానం వల్ల, అసలు నిజంగా చెప్పాలంటే మానవత్వానికే కళంకం అనిపించేటువంటి విషయాల వల్ల. సో దాని గురించి మనం మాట్లాడాలి. దాంట్లో అసలు బేసికల్లీ నిజంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరు? డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, లేకపోతే ఈ వ్యక్తులు బిల్ క్లింటన్లు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మోదీ గారికి ఎప్స్టైన్ కి ఒక ఫోటో ఉందా? లేదు, ఫోటో లేదు, డాక్యుమెంట్ లేదు. అంతా ఏంటంటే బట్టగాల్చి మీద పడేయడం అని తెలంగాణలో అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ మోదీ గారి విషయంలో కూడా అదే జరుగుతుందని నా అభిప్రాయం. ఇప్పటివరకు అయితే నాకైతే ఇది రాలేదండి. ఇక్కడ వస్తే ఎస్ రైట్, ఇది దీని వల్ల మోదీ అండ్ ఎప్స్టైన్ మధ్య ఏదో సంబంధం ఉంది అనుకుంటే అది వేరు. ఈవెన్ ఇక్కడ కూడా ఎప్స్టైన్ చెప్పిన విషయాల్లో కూడా క్లారిటీ ఏముందంటే ఆ ఫుటేజ్ అంతా ఉంది, ఆ ఫుటేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ స్కామ్ లో ఉన్నట్టు కాదు అనే విషయం కూడా అక్కడ తెలుస్తోంది. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్. సో ఇదొక ఎత్తు అయితే, మీరు అన్నట్టు మోదీ ఫోటో ఎప్స్టైన్ తో ఉండడం కానీ, లేకపోతే ఆ సందర్భాల్లో ఎక్కడ ఉండడం కానీ
పొరపాటున కూడా ఎక్కడ బయటికి రాలేదు, లేదు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే సార్ యుఎస్ డీప్ స్టేట్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలియాలి. అందుకే నేను దీని గురించి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, యుఎస్ డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తారంటే బయటకు కనిపించే నాయకులు మాత్రమే కాదు, వెనకాల ఉండే శక్తులే వెస్ట్రన్ సొసైటీని నడిపించేవి. ఇన్ఫాక్ట్ వెస్ట్రన్ సొసైటీ మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించేవి. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సీక్రెట్ సొసైటీస్ ఉంటాయి యుఎస్ లో గానీ యూరోప్ లో గానీ, సీక్రెట్ సొసైటీస్ ఉంటాయి. ఇల్యూమినాటి అనే ఒక సీక్రెట్ సొసైటీ ఉంటుంది. సో చాలా ఉంటాయి. ఇప్పుడు బిల్డోబర్గ్ అని, ఓకే, బోల్డ్ అన్ని సీక్రెట్ సొసైటీస్ అక్కడ వర్క్ చేస్తాయి. సీక్రెట్ సొసైటీస్ అన్ని ఏంటంటే లాబీస్లే వాళ్ళందరూ, గవర్నమెంట్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులు వీళ్ళకి. సో వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తుంటారు. ఇప్పుడు జేఎఫ్కే స్కాండల్, జేఎఫ్కేని చంపినటువంటి విధానం, జాన్ ఎఫ్ కెనడీ మరణము, ఆ అసాసినేషన్ కి సంబంధించినటువంటి థీరీస్ లోకి వెళితే డీప్ స్టేట్ యాక్టివిటీ ఉంటుంది దాంట్లో అంతా. సో ఆ డీప్ స్టేట్ వర్క్ చేసే ఒక పెద్ద కబాల్ ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే చాలా మంది పేర్లు చాలా విషయాల్లో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. ఒక్క హిండెన్బర్గ్ అనే ఒక రిపోర్ట్ తోటి అదానికి సంబంధించినట్టు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ షేర్స్ ని పడగొట్టగలిగారు. షార్ట్ సెల్లింగ్ చేసి మళ్ళీ అదే డబ్బుల్ని వాళ్ళు రిటర్న్ పంపించగలిగారు, భారత్ కి వేరే రూపంలో పంపించగలిగారు. సో అదొక పెద్ద యాక్టివిటీ. మనం అంత పెద్ద యాక్టివిటీ, అంత పెద్ద కుట్రలు అవన్నీ నడుస్తుంటాయి. అండ్ యుఎస్ డీప్ స్టేట్ ఈజ్ అగేన్స్ట్ మోదీ, నో డౌట్ అబౌట్ ఇట్. మోదీకి అగేన్స్ట్ గానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎప్స్టైన్ అనే ఒక పెద్ద కలవాలు దీంట్లో ఉన్నప్పుడు ఒక మోదీ పేరు చూపించడం పెద్ద కష్టమా వాళ్ళకి? ఓకే, సో ఇదంతా కూడా కేవలం మోదీని చొప్పించడం, మోదీని బదనాం చేయడం పెద్ద కష్టమా? సింపుల్ పని అండి వాళ్ళకి. సో అందులో మనం దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఈవెన్ మోదీ మీద ఇంక ఇట్లాంటి 100 కుట్రలు వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మన పార్లమెంట్ లో కూడా మోదీని చుట్టుముట్టి వాళ్ళంతా లేడీసే వాళ్ళే బట్టలు జింపేసుకొని ఒక మరక వేద్దాం మోదీ మీద అనేది. సో ఈ లవ్ టెల్ కాస్ట్ అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఏమైనా జరగచ్చు. నరేంద్ర మోదీకి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ 2-3 ఉన్నాయి. నెంబర్ 1, ఆయన ముఖ్యంగా ఆయన వ్యక్తిగతమైనటువంటి నిష్ఠని ఏ రోజు కోల్పోలేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మనకు కనిపించలేదు. 30 ఏళ్ల నుంచి ఆయనని బదనాం చేయడానికి, ఆయన నిరికించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 30 years లో ఒక్క సందర్భంలో కూడా ఆయన వ్యక్తిగత నిష్ఠని కోల్పోయిన సందర్భాలు రాలేదు. నెంబర్ 2, ఆయనకు సంబంధించినటువంటి దేశభక్తిని, దేశానికి పట్ల ఉన్నటువంటి ఆయన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశమే లేదు. ఆయన కుటుంబాన్నే వదిలేసిన వాడు లిటరల్లీ. ఆయన కుటుంబం ఏం లేదు. ఎవరికో డబ్బులు అవినీతిని చేసి డబ్బులు తీసుకెళ్లి ఇంకెవరికో ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆయన ఖర్చులు ఆయన్నే దాన్ని పట్టుకొని ఉంటాడు. ఆయన దానికి మించి ఆయన డబ్బులు పోగేసుకునే పరిస్థితిలో కూడా లేడు. సో వ్యక్తిగత నిష్ఠ, వ్యక్తిగతమైనటువంటి నిజాయితీ, ఆ పర్సనల్ ఆయనకున్నటువంటి ఒక చిత్తశుద్ధి, వీటిని ధ్వంసం చేయకుండా మోదీని దించడం సాధ్యం కాదు. సో ఆ క్యారెక్టర్ అసాసినేషనే ఇప్పుడు జరుగుతున్నది. సో ఆయనకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ నిజాయితీని, దాన్ని అటాక్ చేయకుండా, ఆయనకున్నటువంటి ఆ పర్సనాలిటీని దెబ్బతీయకుండా ఆయన్ని ఓడించడం సాధ్యం కాదు. ఇన్ని మాట్లాడినా ఆయన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ అన్ని దేశాల అధినేతల కంటే ఎక్కువ ఉంది. 60% గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి ఆయనకి. సో ఈ టైంలో ఆయనని ఏం లేదు, ఇట్లాంటి ఈయన అందరిలో సమానం అన్నట్టుగా ఈయనను చూపించే ప్రయత్నం. ఈయన ఆర్మీ విషయంలో కాంప్రమైజ్ అవుతాడనో, ఈయన మోదీ దేశాన్ని అమ్మేస్తున్నాడనో, లేకపోతే మోదీ వ్యక్తిగతంగా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడనో, ఇవన్నీ చెప్పేంటంటే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఆయన్ని గద్దెదించడం ఈజీ. అందుకోసం డీప్ స్టేట్ చాలా పనిచేస్తోంది. దాన్ని కరెక్ట్ గా నిర్వహిస్తున్నటువంటి శక్తులు ఎవరో మీకు తెలుసు. దట్స్ వాట్ మై ఒపీనియన్. రైట్ వ్యూవర్స్, సో అది మొత్తానికి ఈ అంశానికి సంబంధించిన అనాలిసిస్. ఎందుకంటే నిజంగా ప్రధాని మోదీ పేరు రావడం అనేది చాలా దురదృష్టకరంగా అనిపిస్తోంది ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో. కావాలని వారు అన్నట్లుగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నమే తప్ప అందులో ఒక్క ఫోటో కానీ, ఒక్క డాక్యుమెంట్ కానీ, ఒక్క వీడియో కానీ ఏది కూడా, అండ్ ఈవెన్ లాస్ట్ కి ఒక ఈమెయిల్ కూడా ప్రధాని మోదీ పేరు మీద ఎప్స్టీన్ ఫైల్ కి వెళ్ళినట్టు. ఎవరో ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఎవరో ఇద్దరు కలిసి మోదీ గురించి మాట్లాడుతుండవచ్చు. బట్ మోదీ అండ్ ఎప్స్టైన్ మధ్య ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? అదైతే ఇప్పుడు రాలేదు. రెండు. ఒకవేళ రెండోది ఏంటంటే ఆయన చెప్పడం వల్లనే మోదీ ఇలా చేశాడనో, మోదీ చెప్పడం వల్లనే ఎప్స్టైన్ ఇలా చేశాడనో ఏమైనా నిర్ధారణ ఉందా? లేదు. ఇప్పుడు అవి ఏమీ లేవు. నెంబర్ 3, అసలు ఫోటోలు ఇద్దరి మధ్య షేర్ అయినవి ఉన్నాయా? ఏమీ లేవు. ఊరికే మనం అందుకు అవన్నీ ఒకవేళ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా నేను ఫ్యాబ్రికేట్ చేసి రావడానికి కూడా అవకాశం. నా దృష్టిలో ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో దీన్ని ఎంత సీరియస్ గా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ ఫ్యాబ్రికేట్ చేయడంలో కూడా నిష్ణాతులు. సో డీప్ స్టేట్ అనేది చిన్న విషయం ఏం కాదు. సో అఫ్ కోర్స్ మోదీని బదనాం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సో అది వ్యూవర్స్, మరి దీని మీద మీరేమంటారు? అంటే 2017లో ఇజ్రాయెల్కి వెళ్ళి పాట పాడి డాన్స్ చేసి ఆనంద పెట్టాడు డొనాల్డ్ ట్రంప్ని అనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. బట్ ఎక్కడా కూడా దేనికి ఎటువంటి ఎప్స్టీన్కి సంబంధం ఉన్న ప్రూఫ్ ఏమీ లేదు.
మరి ఇది నిజంగానే బట్టగాల్చి మీద వేసి మోదీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి ఆయనను ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేసి గద్దె దించడమే వాళ్ళ ప్లానా? ఏమిటి ఆ ప్లాన్? ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ అంశానికి సంబంధించి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎటువంటి ప్రూఫ్స్ ఏమీ లేవు ప్రధాని మోదీ మీద ఇలా మాట్లాడడానికి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.